ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడు సీడ్స్తంతే గాని ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చుద్ది. కావాలని సీసాలు వెయ్యటో చెయ్యటో ఏడు వాడు గుళ్ళో కొబ్బరికాయ కొడతవే రాదు జగన్మోహన్ రెడ్డికి. సీసాలు అవి కూడా వేసేసి నిందల పాలు చేయాలని రాష్ట్రాన్ని దుష్టత పరిపాలన చేస్తున్నాడు. ఎవరి మీద బురద రుద్దుతాడు ఈడు జగన్మోహన్ రెడ్డి? ఎవరు తేరగొన్నాడు రుద్దించుకోవటానికి? మేము కరుణాకర్ రెడ్డి అసలు అపవిత్రం అయిపోతుంది స్వామివారి. వాడు ఒక పెద్ద ఎదవ జగన్కి. గోమన కరుణాకర్ రెడ్డి జగన్ గారు నమ్మిన బంటు. సిగ్గు శరం ఉంటేనే కదా వాళ్ళకి. అసలు నా కొడుకులకి 5 సంవత్సరాలు దాసుకున్నారు అయినా చాలా దొమ్మరు నా కొడుకులకి. ఈ జగన్ గారు పోతే గాని వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తాను ఎడకి రమ్మను తంతం. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం ఒడ్ల పంట బాగుంది. అది ఏం వ్యవసాయం దండగా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాడు కాబట్టి రైతులు బాగలేదు అని చెప్పేది మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు కదా, నిజమేనా అది? వ్యవసాయం అనేది దండకు రాదండి. చేసుకునే వాళ్ళకి తయారీ చేయకపోతే దండకు వచ్చింది. అది నేను 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు పెద్దగా దండకేం రాలేదు. 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆలోచన లేదు. మాకు వ్యాపారాలు ఏమి లేవు. వ్యవసాయమే 7 ఎకరాల పొలం ఉంది, చేస్తున్నా. ఏం అసలు రైతులను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నిజమేనా అది? చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోతే ఇదంతా ఎట్లా నడుస్తుంది? అంతా చట్టం పెట్టి దీని అంతా లైన్ చేస్తున్నాడు కదా. ఒక లెక్క ఒక కాగితం పూర్వకంగా చేస్తున్నాడు. ఏ పని చేసినా నోటి మాటలు కాదు, కాగితం పూర్వకంగా. ఇప్పుడు ఒడ్లు కొనాలన్నా ఏదన్నా కానీ కాగితం పూర్వకంగానే ఇంత ఆరుదల అయితే ఇంత ఆరుదల అయితే ఎంత అని అంటున్నాడు. ఏం కొంటలేదంట అసలు రైతుల దగ్గర ఒడ్లే కొంటలేదంట కదా. కొంటలేదంటే ఒక సమస్య అండి. కోసినాక 15 రోజులు ఉండవు, ఆరబెట్టాల. పైన వాతావరణం బాగుంటుందా, అందుకని గబగబా అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటారు. మరి ఆరబెట్టి అమ్ముకునేవాళ్ళు ఆరబెట్టి అమ్ముకుంటారు. అది ఆరబెట్టి అమ్ముకున్నాళ్ళే కొంటున్నారు. ఆరబెట్టి అమ్ముకొని నిదానంగా కత్తి రాజు చేసుకొని చూపిస్తే కొంటారు. వీళ్ళు ఏంటంటే శాలలో దేకొచ్చి ఆమె తడి చేసుకోమంటే వాళ్ళు వేసుకోరు. అది సరే కొంటలేదు అంటున్నారు. మరి డబ్బులు ఇస్తున్నారా కొన్నాటికి? ఆ డబ్బులు 4 రోజుల్లో పడిపోతున్నాయి. 4 రోజుల్లో లోపే పడిపోతున్నాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది బాబాయ్ డబ్బులు రావడానికి? అసలు ఇటు కొనలేదుగా, అప్పుడు సరుకు కొనలేదుగా. సరుకు అప్పుడు కొన్నప్పుడు మనం ఎడ చూద్దాం. ఇప్పుడు సరుకు కొంటున్నాడు. కాగితం పూర్వకంగా పంచాయతీ ఆఫీసులో ఇచ్చాడు. ఆ కాగితం పూర్వకంగా చదువుకొని ఆరబెట్టుకునేవాడికి డబ్బులే. వచ్చినవాడికి చాలు అని తగ్గొట్టుకునేవాడికి ఎవరు ఏం చేయలేరు కదా. అదే సంగతి. ఏంటి అసలు ఈ 18 నెలల పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పాలనకి ఇబ్బంది లేదు, రౌడీజం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు జనం. ఆందోళన లేదు. అంతకుముందు ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలియదు. ఇప్పుడు ఆందోళన లేదు, బాగానే ఉంది ప్రభుత్వం. అదేంది మళ్ళీ అసలు ఇప్పుడు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడికక్కడ నోరు తెరిచి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నరికేస్తున్నారని చెబుతున్నారు కదా. మరి వాళ్ళు నరికేస్తున్నారంటే వాళ్ళు ఏదో రౌడీజం చేసినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే ఇంకా ప్రభుత్వానికి వాల్యుయేషన్ ఏముంటుంది? వాళ్ళు రౌడీజం చేసినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేస్తారుగా. అది సహజంగా మనం చెప్పుకున్నా అంతే, చెప్పుకోకపోయినా అంతే. అది జరిగేది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెబుతున్నా, కూటమి ప్రభుత్వం అసలు ఏం పని చేయట్లేదు, నేనున్నప్పుడే అందరికి డబ్బులు పంచాను, రైతులందరూ అప్పుడే సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు అసలు సంతోషంగానే లేరు రైతులు అంటున్నారు కదా. రైతులందరూ సంతోషంగానే ఉన్నారు, డబ్బులు పంచేది ఏముంది. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అనేది లేదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అప్పుడు అంతా భయంగా ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, అట్టుంది. మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళు ఎవరు కనపట్లేదు, ఏమయ్యారంటారు? మరి వాళ్ళు ఏమయ్యారంటే మనం ఏం చెబుతాం. పడిపోయారు కదా. అప్పుడేమో వారికి మాట్లాడారు, ఇప్పుడేం మాటలు లేవు, ఏమి లేవు, మెలకొని ఉంటున్నారు. అది జరుగుతుంది. ఎందుకని అంటారు? అప్పుడు తప్పు చేశారు వాళ్ళు. రాజ్యాంగం సరిగా చేయలేదు కదా. చేయకపోతేనే కదా జనం పడగొట్టింది. నువ్వు రాజ్యాంగం చేస్తే సరిగా ఎందుకు పడగొడతారు జనం? పడగొట్టింది మిషన్లు అంటగా బాబా. మిషన్లు అంటే అంతకుముందు అనుకుంటే ఆ మిషన్లు ఎట్ట అవుతాయి? అదంతా కుదరను. అది మిషన్లు అనేది అది ఇష్టం కాని మాట. అది చెబుతారు. ఇప్పుడు ఓడిపోయినాడు ఏం చెబుతాడు? ఏదో ఒకటి చెబుతాడు వంకలో. అట్లా అది అవన్నీ ఏం కాదు. జనంలో మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడుకి వేసారు, పవన్ కళ్యాణ్ కావాలని వీళ్ళు మొత్తం వేసారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సక్రంగా బాగా నడుస్తుంది.
జనం కూడా మళ్ళీ వేస్తారు కూడా. వాళ్ళు అన్న మాటలకి ఏం సంబంధం లేదు దీనికి. పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్ కాడ వచ్చి ఆంధ్ర రోడ్డుకి కోట్లు శాంక్షన్ చేశాడు. టీవీలో విన్నా నేను. మరి అంతకుముందు ఎవరన్నా వచ్చి ఆ డబ్బులు ఇచ్చారా? రాష్ట్రం అంతా అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి జగన్ చెబుతున్నాడు. ఇంకా అభివృద్ధి చేయలేదు అంటారా మరి ఆయన? అభివృద్ధి చేశారు, చేస్తున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి చేశాడా మరి అప్పుడు? ఎంత పనులు చేశాడు అప్పుడు? అప్పుడు ఇంత పనులు చేయలా. పంచాయతీ ఆఫీసులు పడగొట్టి మళ్ళీ కొద్దిగా పెద్దవి కట్టాడు అంతే. ఆ పంచాయతీ ఆఫీసులో కొద్ది ఉన్నాయి అప్పుడు, అవి పడగొట్టి పెద్దవి కట్టారు. ఇప్పుడు అవి వాడు కూడా బాగున్నాయి. అంతవరకు అవపడుతుందిగా మన కళ్ళకి కనపడేది అది ఒక్కటే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తున్నారు అసలుకి? ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగానే చేస్తున్నారండి. రోడ్లు వేయటం ఇలాంటిది ఏమైనా జరుగుతుంది? రావడమే గుంటలు పూడిచారు, ఇబ్బంది ఏం లేదు. పింఛన్లు కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. వాళ్ళకి ఉంది వీళ్ళకి లేదని సమస్య లేదు. మొత్తానికి వస్తున్నాయి పెన్షన్లు. పింఛన్లు టయానికి వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, నా పాలన మార్కు చూపిస్తాను, పోయినసారి తండ్రిని మరపించే పాలన చేస్తానన్నాను కదా, చేయలేకపోయాను, ఈసారి చేస్తాను అంటున్నాడు కదా. మరి అవకాశం ఇస్తారా మరి ఆయనకి? అవకాశం ఇచ్చారు కానీ నువ్వు చేయలేదు కాబట్టి నిన్ను పడేశారు. అవకాశం ఇచ్చారు జనం, నువ్వు ఇసుంటోడు సంగతి తెలియదు కదా జనానికి, అందుకనే పడేశారు. ఇప్పుడు లేదు మళ్ళీ వస్తాను అంటున్నాడు కదా. ఇంకా మళ్ళీ రాడు, ఏమి రాడు, ఒట్టి మాటలు ఇవన్నీ. మళ్ళీ అధికారం 2.0 ఏ సమస్య లేదు, మళ్ళీ వచ్చే సమస్య లేదు. ఏమంటారు అసలు? ఇదేదో మన కేసు బోస్ అన్నారు కదా, దాని వ్యవహారం మనకు తెలియదు. నేను వస్తే రప్పని అంటున్నాడుగా. మరి ఏందా ఆ డైలాగ్ ఏమంటారు అసలు? అట్లా చూడటం నాకు తెలియదు. అది అరే బాబు, అయితే మరి 2029 అధికారంలోకి రాడంటారు? ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీలు లేదు. వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు, అన్ని కంట్రోల్గా చేస్తున్నారు, కాగితం పూర్వకంగా చేస్తున్నారు. అన్నీ నోటి మాటలు కాదు, కాగితం పూర్వకంగా చేస్తున్నారుగా. అది